మమ్మీ ఎవరు కొరియర్ చేశారు ఈ పార్సిల్? ఈ కొరియర్ వచ్చేసి మనకి అనంతపూర్ నుంచి యోగిత గారు అయితే కొరియర్ చేశారమ్మా. అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి యోగిత గారు. సో శారీస్ అండ్ బ్లౌజెస్ పంపించానన్నారు. మనమే ఇంకా వర్క్ కూడా చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేయాలన్నమాట. సో ఏమేమి పంపించారో మనం ఇప్పుడు చూద్దాము. సో 1 మంత్ పట్టుదని చెప్పాను ఆల్రెడీ యోగిత గారికి. పర్లేదు అన్నారనమాట. సో 1 మంత్ అని చెప్పినా కూడా ఎంత లేట్ అయినా కూడా పర్లేదు అని మీరు ఇస్తున్న సపోర్ట్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకేంటి ఇండియా పోస్ట్లో వేశారండి. చాలామంది ఏంటంటే ఎలా కొరియర్ చేయాలి, దేంట్లో వేయాలని అడుగుతారు కదా. చూడండి ఇలా సింబల్ ఉంటుంది అనమాట. ఇండియా పోస్ట్కి ఇలా సింబల్ ఉంటుంది. ఇండియా పోస్ట్లో వేయడం వల్ల ఏంటంటే మనకి కొరియర్ ఛార్జెస్ అనేది తక్కువ పడతాయి, డెలివరీ ఛార్జెస్ తక్కువ పడతాయి అనమాట. సో డిటిడిసి అనేది కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇండియా పోస్ట్ అనేది మనకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట. సో ఈ మిషన్ మీద వర్క్ కూడా చూస్తాను కదా ఎంత బాగుందో అసలు. బ్రైడల్ డిజైన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అండి. మీ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయాక ఇది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఏమేమి పంపించారు చూద్దాం. చాలా స్ట్రాంగ్గా అయితే ప్యాక్ చేశారనమాట. గ్లాసెస్ అన్నీ ఈ విధంగా చూద్దాము. చాలా గట్టిగా ఉంది ప్యాకింగ్ అనేది. ఒక ప్లాస్టర్ మొత్తం చుట్టేసినట్టున్నారండి. ఎంత సేపు పట్టిందో ఓపెన్ చేయడానికి. ప్లాస్టర్ అంతా. సో శారీస్ చూసేద్దాం. టోటల్గా 3 శారీస్ అన్నారు. సో ఇదొక శారీ అండి. కాల్ చేసి మాట్లాడాలి తనతో. రేపు కాల్ చేస్తాను నేను. ఇదొక శారీ. సో వీటికి బ్లౌజ్ పీసెస్ కూడా నన్నే తీసుకోమన్నట్టున్నారు. సో ఇదేమో మంగళగిరి పట్టు శారీ అన్నారనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా నేనే తీసుకోవాలి. సో ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, ఇంకా ఎలాంటి డిజైన్స్ ఇంకా సెలెక్ట్ చేసుకోలేదన్నమాట. ఆ డిజైన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక మీకు నేను వర్క్ వేసినప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తాను వీడియో అనేది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి యోగిత గారు. ఇంకా మీకు నేను కాల్ చేసి మాట్లాడతాను. సో మీరు కూడా ఇలా మన దగ్గర డిజైన్స్ ఎవరైనా వేయించుకోవాలి, కొరియర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు మన వాట్సాప్ నెంబర్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.